పౌడర్ మిల్క్ వర్సెస్ ఒరిజినల్ మిల్క్. మీరు ఈరోజు ఏ మిల్క్ తాగుతున్నారో తెలుసా? పాలలో చాలా కల్తీ వచ్చేసింది. బయట సిటీలో 80% మంది పౌడర్ మిల్కే తాగుతున్నారని తెలుసా మీకు? వెల్కమ్ బ్యాక్ గోవు పాలు. మార్కెట్లో ప్యాకెట్ పాలు కెమికల్ మిక్స్ చేసి పాలలాగా చూపిస్తున్నారు. ఇంకా కొంతమంది ఇంటికే వచ్చి డైరెక్ట్గా ఫామ్ నుంచి అని చెప్పి ఫేక్ మిల్క్ అమ్ముతున్నారు. మన పిల్లలు ఫేక్ మిల్క్ తాగుతున్నాం. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా డేంజరస్. నిజం చెప్పాలంటే పాలు కాదు, పాయిజన్ తాగుతున్నాం. ముందుగా ఒరిజినల్ మిల్క్ వర్సెస్ పౌడర్ మిల్క్ డిఫరెన్స్ తెలుసుకుందాం. ముందుగా ఒరిజినల్ మిల్క్ గురించి తెలుసుకుందాం. పాలు పిండిన తర్వాత 3 to 4 hours మాత్రమే బాగుంటాయి. ఆ తర్వాత స్మెల్ వచ్చేసింది. కట్ 1 dayలోనే పుల్లగా అయిపోతుంది. టేస్ట్ కూడా మిల్క్ అండ్ న్యాచురల్గా ఉంటుంది. అదే పౌడర్ మిల్క్ అయితే ఎంతసేపు వచ్చినా స్మెల్ రాదు. కట్ కూడా స్వీట్గా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా పుల్లగా కూడా కాదు. టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే డేంజరస్. టూ పర్ఫెక్ట్ కల్తీ. మనకి మోసం కాకుండా ఫార్మర్కి బిగ్గెస్ట్ డ్యామేజ్ ఇది. 1 లీటర్ జెన్యున్గా ప్రొడ్యూస్ చేయడానికి ఫార్మర్ ఎంత కష్టపడతాడో తెలుసా? కానీ బయట మార్కెట్లో 1 లీటర్ ఫ్రెష్ మిల్క్ తీసుకొని 50% పౌడర్ మిల్క్తో కల్తీ చేస్తున్నారు. అదే జెన్యున్ అని అమ్ముతున్నారు. ఎండ్ రిజల్ట్స్ ఫార్మర్కి లాస్, మనకి మోసం, ఆరోగ్యానికి రిస్క్. ఇది ఒక స్మాల్ ఇష్యూ అయితే కాదు, లైవ్ ఇంపాక్ట్ జరుగుతుంది. జెన్యున్ మిల్క్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్కి మనం సపోర్ట్ ఇవ్వాలి. కామెంట్లో చెప్పండి మనం ఈ మోసాన్ని ఎలా ఆపాలో. ఫేక్ మిల్క్తో మన ఆరోగ్యమే కాదు, ఫార్మర్స్ లైఫ్ కూడా బంగిపోతుంది. చూస్ ఒరిజినల్ మిల్క్, సపోర్ట్ ది ఫార్మర్స్, సేవ్ ది లైఫ్స్. టు సపోర్ట్ ది గోవు పాలు, ఫాలో ది గోవు పాలు.